శివాలకు ఒక లేఖ వచ్చింది. ఇద్దరు న్యాయవాదుల ద్వారా వచ్చిన ఆ లెటర్లో, అయ్యా నేను పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేశాను, క్షమించరాని తప్పులు చేశాను, కాదు బలవంతంగా నాతో చేయించారు, పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను అనేది ఆ లేఖ సారాంశం. ఇంతకీ తనతో చేయించిన నేరం ఏంటో తెలుసా? శవాలను ఖననం చేయడం, మరికొన్ని డెడ్ బాడీలను దహనం చేయడం. సుమారు 20 ఏళ్ళు ఈ దమనకాండ జరిగిందని, 100 శవాలను డీజిల్ పోసి తగలబెట్టానని చెప్పాడు. ఇదంతా ధర్మస్థలం పరిసరాల్లో జరగడమే ఇక్కడ చర్చనీయాంశం. మహిళలు, మైనర్ బాలికల శవాలుగా మారితే తన చేతులతోనే వారిని కనీస మర్యాదలు లేకుండా అంత్యక్రియలు చేశానని చెప్పుకొచ్చాడు. మరి వాళ్ళను చంపింది ఎవరు, ఎలా చంపారు, ఎందుకు చంపారు, వీటన్నింటికి సమాధానం కూడా చెప్తా అంటున్నాడు. కానీ ఆ పారిశుద్ధ్య కార్మికుడికి, అతని ఫ్యామిలీకి రక్షణ కావాలనేది ఆయన డిమాండ్. మరి ఈ డెడ్ బాడీస్ కథ ఏంటో మీరే చూడండి. ధర్మస్థలలో దారుణాలు. ఇరవై ఏళ్ల పాటు హత్యలు. వందలాది శవాలు పాతిపెట్టాడా? పారిశుద్ధ్య కార్మికుడి లేఖ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కర్ణాటకలో ఎంతో పవిత్రమైన ప్రదేశం ధర్మస్థల. అధర్మానికి ఇక్కడ తావే లేదంటారు. అలాంటి ప్రదేశంలో వందలాది మందిని చంపేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 20 ఏళ్లుగా అనేక హత్యలు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. చనిపోయిన వాళ్లలో మహిళలు, మైనర్ బాలికలున్నారని, వారిని అత్యాచారం చేసి చంపినట్లు పేర్కొన్నాడు. ఏకంగా లాయర్లతో కలిసి లొంగిపోయాడు. ఈ మర్డర్స్ మిస్టరీపై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకు ఈ ఘోరాలు జరిగినట్లు తెలిపాడు పారిశుద్ధ్య కార్మికుడు. ఆ టైంలో ఇతను ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిపాడు. 100 శవాలను తానే పాతిపెట్టినట్లు చెప్తున్నాడు. అత్యాచారం చేసి చంపిన మహిళల్ని, మైనర్లను తన చేతులతోనే డీజిల్తో తగులబెట్టినట్లు తెలిపాడు. మొదట్లో శవాలను దహనం చేసేందుకు తిరస్కరించినట్లు తెలిపాడు. కానీ తీవ్రంగా కొట్టి చంపేస్తామని బెదిరించారన్నారు. తన ఫ్యామిలీని అంతం చేస్తామన్నారని తెలిపాడు. మైనర్లపై లైంగిక దాడి చేసి చంపిన శవాలను తాను చూసినట్లు వెల్లడించాడు. కొందరిని యాసిడ్తోనూ, మరికొందరిని గొంతు నులిమి చంపేసినట్లు తెలిపాడు. ఇందులో కొన్ని తన సమక్షంలోనే జరిగాయన్నాడు. తన బంధువు బాలికపై ఇలాగే చేస్తే 2014లో ధర్మస్థలి నుంచి పారిపోయినట్లు తెలిపాడు. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నట్లు వెల్లడించాడు. తనకు, తన കുടുംബానికి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పిస్తే ഹത്യ చేసిన వాళ్ళ പേർలు ബയట പെടുത്താനಂటున్నాడు. എന്നാൽ 20 ദിവസമായിട്ട് ഇന്ന് വരെ എടുത്തിട്ടില്ല. നാളെ എവിടെയെങ്കിലും പറയാൻ വന്നവനെ വെച്ചാൽ ആരായിരിക്കും ഇതിന്റെ ഇത് ഓണയാരുടെ ആരായിരിക്കും അല്ലയോ? അതുകൊണ്ട് നമ്മൾ ഇന്ന് പറഞ്ഞേക്കുന്നത്, ഇന്ന് മഹേഷ് തിമറോടിയലിന്റെ ഒരു എമർജൻസി ആയിട്ട് തന്നെ ആക്ഷൻ എടുക്കും. ഞങ്ങൾ തന്നെ ആ മണ്ണിൽ കിടക്കുന്ന ബോഡി എടുക്കും. അതിന്റെ ഏതാ ഹിന്ദു സംസ്കൃതി പ്രകാരം ചെയ്യേണ്ട ആ കാര്യങ്ങൾ ചെയ്തിരിക്കും. ഞങ്ങളെയും കൊണ്ട് അത് ചെയ്യിക്കരുത്. കാനൂന് ഞങ്ങളെയും കൊണ്ട് കയ്യിലെടുപ്പിക്കാൻ വേണ്ടി ചെയ്യരുത്. ഞാൻ പറഞ്ഞുകൊണ്ടിരിക്കുന്നത്, ഞങ്ങൾ ഏത് ജയിലിൽ പോകാനും റെഡിയായിട്ട് നിൽക്കുന്നവർ, അതിൽ അത്ര വലിയ ടീമായവർ. അതുകൊണ്ട് ഞങ്ങൾ എന്തിനും റെഡിയായിട്ടാണ് നിൽക്കുന്നത്. ഞങ്ങൾക്കൊന്ന് പറഞ്ഞാൽ ശവത്തിനെ തീയെ പോകുമ്പോൾ, തീക്കകത്ത് പോകുമ്പോൾ പേടിക്കൽ കാര്യമൊന്നുമില്ല. അതേപോലെ ഞങ്ങൾ നിൽക്കുന്നത്. ഞങ്ങൾ శవాలకు సరైన పద్ధతిలో అంత్యక్రియలు చేయకపోతే ఆత్మలు శాంతించవన్నాడు. అపరాధ భావం వెంటాడుతోందని పేర్కొన్నాడు. పోలీసుల సమక్షంలో శవాలను వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణకు రెడీ అవుతున్నారు. లేఖలో పేర్కొన్న చోట్ల శవాల ఉనికిని పరిశీలించి కోర్టు అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తామన్నారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి దారుణాలు జరిగాయని తెలుసుకుని షాక్ అవుతున్నారు ప్రజలు.